మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంను వాల్మీకులు ఎట్టి పరిస్థితుల్లో క్షమించబోరని వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త విరూపాక్షి అన్నారు. వాల్మీకుల ఆత్మ గౌరవాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వద్ద గుమ్మనూరు తాకట్టు పెట్టారని అన్నారు. జిల్లానే కాదు పక్క జిల్లాలోనే తెలుసు నీ అవినీతి పరిపాలన ఎంతో, నీ దందాలు ఎంతో. పోలీసులను కొట్టిన ఘనత మీదే. ప్యాకాట్ ఆడేకి వస్తే ప్యాకాట్ ఆడిని కూడా పోలీసులను కొట్టిన నీ తమ్ముడు అందరికి తెలుదా, జనాలకు తెలుదా? అయినా జగన్మోహన్ రెడ్డికి ఏనాడు కానీ నేను ఏమి విమర్శించలేదు. అయినా అంత పెద్ద మనతో మళ్ళీ నీకు ఎంపీ టికెట్ ఇచ్చినాడు. ఎమ్మెల్యే టికెట్ నువ్వు ఓడిపోతావని తెలిసి నీకు ఎంపీకి పోమని చెప్తే నాకు ఎంపీ వద్దు అనుకని ఇప్పుడు పోయి ఆయన చంద్రబాబు నాయుడు కాళ్ళ మీద పట్టినాడు. చంద్రబాబు నాయుడు నీకు టికెట్ ఇస్తాను, అయ్యని టికెట్ ఇస్తే నేను టికెట్ ఇస్తే ఖచ్చితంగా నువ్వు ఎక్కడ పోటీ చేసినా జనాలు ఖచ్చితంగా ఓడిస్తారు. అది ఘంటాపదం చెప్తున్నాం. ఈ సందర్భంగా విరూపాక్షి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించి పదవులు ఇచ్చి గౌరవించారని, ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. సర్వేలు చేయించిన తర్వాతనే తనను ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారని అన్నారు. వాల్మీకులతో ముందుకెళ్లాలని సీఎం సూచించినప్పటికీ జయరాం విస్మరించారని అన్నారు. మంత్రివర్గంలో రెడ్ల కులస్తులకు, సమీప బంధువులకు ఇవ్వనంత ప్రాధాన్యత గుమ్మనూరుకి ఇచ్చారని అన్నారు. ఏదన్నా కానీ మీరు సరి చేసుకోండి అని చెప్తూనే ఉన్నారు. అయినా నువ్వు సరి చేసుకోలే. నీకు అహంకారం పెరిగిపోయా. నాకే 5 ఏళ్ళు మినిస్టర్ ఇచ్చినాడు. ఎవడైతేనేమి ఫస్ట్ సంపాదన డబ్బులు దోసుకోలే నిజంగా నువ్వు డబ్బులకే ప్రయారిటీ ఇచ్చినావు. కానీ అభివృద్ధికి కానీ ఏడే కానీ ఏ ప్రజల సమస్యలు కానీ, ఏ కార్యకర్త సమస్య కానీ, ఏ నాయకుల సమస్య కానీ తెలుసుకున్నావు ఏనాడన్నా? అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి పార్టీ మారిన గుమ్మనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, ఇందుకు ధీటుగా సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని అన్నారు. ఎన్ని అర్థం రాత్రులు అయినా కానీ ఫోన్ చేస్తే మేము రెడీగా ఉంటాము. ఎవరి కార్యకర్తలు ఎవరు ఎదబడుతుండే ఎవరికనే మనకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నారు. మళ్ళా నెక్స్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. మనకి 175 అంటే ఎందుకు అంటున్నారంటే మనము సంక్షేమ పథకాలు చూస్తుంటే ప్రతి ఊర్లో అఖండ మెజార్టీతోనే గెలిపించడానికి రెడీగా ఉన్నారు మనకి 2024లోన. అందుకోసమే చెప్తున్నా, ఖబర్దార్ ఎవరే కానీ మా కార్యకర్తలు జోలికి వస్తే మీ అంతా చూస్తామని చెప్తూ హెచ్చరిస్తున్నాం.